మాంసాహారం తిన్నాడు రాముడు అని అంటారు. ఇవన్నీ మన పండితులు రాసిన కథలు. ఇప్పుడు కూడా మీరు చాలా మంది స్పీచ్లు చూస్తే కొంతమంది పండితులు రాజులు క్లాస్ అరేంజ్ చేస్తే మాంసం తినొచ్చంట, వైశ్యాసు బ్రాహ్మణులు అరేంజ్ చేస్తే వద్దు అంట. అంతెందుకు విష్ణు పురాణంలో మీరందరూ కూడా చాలా మంది పూజలు చేసినప్పుడు ఫస్ట్ ఒక శ్లోకం చదువుతారు. అహింస ప్రథమా పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, కరుణా పుష్పం, సప్తమ పుష్పం ధ్యానం, అష్టమ పుష్పం సత్యం. ఇలాంటి అష్టదళ పద్మాలతో నన్ను పూజించి నా దగ్గరికి రా అన్నాడు. కానీ విష్ణు పురాణంలో ఈ గులాబీలు మల్లెలు చామంతులు చెప్పలేదు. కానీ యుగం మారేటప్పటికి ఈ కలియుగంలో పుష్పాలు అనే మాట ముట్టుకున్నారు, కానీ ముందు చెప్పిన 8 పుష్పాలు ముట్టుకోలేదు. అందుకే పతంజలి యోగ శాస్త్రంలో కూడా ఫస్ట్ అహింసే చెప్పాడు. మరి విష్ణు పురాణంలో కూడా ఫస్ట్ అహింసే చెప్పాడు. ఏ ఋషి చెప్పినా అహింస అహింస. బుద్ధ భగవానుడు చెప్పినా మరి మనకి యజ్ఞ యాగాదుల్లో మరి జీవహింస చేసేవారు, జంతు బలులు ఇచ్చేవారు. బుద్ధుడు అది కూడా వద్దన్నాడు. మీరు జంతు బలులు చేస్తే ముందు నా తలకాయని కట్ చేసి తర్వాత చెయ్యండి అన్న. మరి అలా మానిపించుకొచ్చాడు. మరి బుద్ధ భగవానుడు ఎందుకు చెప్పాడంటే ఒక్కదానికి ఛాన్స్ ఇస్తే 100 చంపుతారు వీళ్ళందరూ అని. అసలు బుద్ధుడు అసలు ఒప్పుకోలేదు. మరి పత్రిజీ కూడా అపర మైత్రేయ బుద్ధుడు కాబట్టే మరి ఫస్ట్ ఈయన కొటేషన్ కూడా ముందు శాకాహారము ధ్యానం, ఈ 2 ఎవరైతే చేస్తారో వాళ్ళు ధర్మాన్ని నిలపగలరు భూమి మీద అని ఆయన ఆశయం. మరి ఆ ధర్మాన్ని నిలపాలంటే ముందు మన జీవితంలోంచి హింస అనేది పోవాలి. మరి ఇప్పుడు ఎలాంటి వాళ్ళు పరిపాలిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది? అంటే అప్పుడు రాజులు కూడా తినేవాళ్ళు కదా మరి మాంసాహారం. అందుకే యుద్ధాలు వచ్చాయి. ఎందుకంటే భారతదేశం ఒక నీతి ఉంది. పూర్వం రోజుల్లో ఎవరి మీదకి వీళ్ళు యుద్ధానికి వెళ్ళరు. ఆ రాజ్యాన్ని జయించాలని యుద్ధానికి వెళ్ళరు. మన మీదకి వస్తే ఊరుకోదు. రాజ్యాలు ఉండేవి. కానీ రాను రాను ఏమైందంటే ఈ పరిపాలన పేర్లు మనం ఎత్తుకోగలదు. వీళ్ళు తినే తిండి, వీళ్ళ ఆహారం, వాళ్ళ ఆలోచన, ఈ వ్యవహారాలు అన్నీ మారి చూస్తే ఇలా తిని తిని ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఏ రాజుల చరిత్ర చూసినా ఆఖరికి నాశనమే అయిపోయింది అగ్ని చరిత్ర. మరి మనం చూసుకుంటే భారతదేశం ఎప్పుడు యోగ భూమి, కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి. వేదంలో ఎక్కడుందండి మాంసం తినమని ఉందా వేదంలో? మరి వేదంలో లేనిది వేదభూమి అనుకుంటున్నా. మనం ఎందుకు తింటున్నాము అంటే వేద సంస్కృతి పక్కకు వెళ్ళింది, విదేశ నాగరికత ముందుకు వచ్చింది, అది గొప్ప అనుకుంటున్నాము, అది ఫాలో అవుతున్నాం. కానీ పత్రిగారి సైన్యమైన మనం కూడా ఆయనలాగే ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈ శాకాహారం చెప్తే రాబోయే తరాలైనా సరే శాకాహారులుగా మారుతారు. మరి మన వల్ల ప్రయత్నించి మనం చేస్తే మరి మన వల్ల అవ్వకపోతే అప్పుడు నేచరే నిర్ణయం చూసుకుంటుంది. అప్పుడు డాక్టర్ల ద్వారా చెప్పిస్తారు. ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు మాంసం తినొద్దమ్మా, శాకాహారం తీసుకోండి, మంచి ఆహారం. మరి కొంచెం కొంచెంగా చెప్తుంది, అప్పుడు గట్టిగా చెప్తారు. అందుకని ఏ మనిషి కూడా మాంసాహారం తినేటటువంటి దంతాలు లేవు, మన పేగుల విధానము లేదు, మన శరీరము కాదు. అంటే మన శరీర నిర్మాణం ఎలా తయారు చేయబడింది అంటారు? మన శరీర నిర్మాణం శాకాహార నిర్మితమే. శాకాహారానికి అనుకూలమైన శరీరం మన దంతాలు, కూరలు, కొమ్ములు లేవు, గోళ్ళు లేవు, మనకు పీక్కుని తింటాను. పచ్చి మాంసం తినే సింహం తింటుంది, దాని సహజ గుణం, అది తినాలి. కానీ మానవుడు శాకాహారమే తీసుకోవాలి. మన శరీరం అలాంటిదే. మనం దైవానికి దగ్గర చేరాలి అంటే శాకాహారం తింటూ ధ్యానం చేస్తేనే మనం దైవానికి దగ్గరగా అవ్వగలం, జ్ఞానవంతులకు కాగలం, మనమే దైవాలుగా మిగిలిపోతాం.